చాలా స్కూళ్ళు విజిట్ చేశాను. ప్రతి ఉపాధ్యాయునికి ప్రధానోపాధ్యాయులకు ఏదో ఒక ప్రోగ్రాం చేయాలి, పిల్లల ద్వారా ప్రజల్లోకి చొచ్చుకొని పోవాలి, పాఠశాలను అభివృద్ధి చేసుకోవాలనే ఆలోచనతో అందరూ కూడా చాలా చక్కగా నిర్వహించారు. ఇట్లాంటి అకేషన్స్ను మనం ఖచ్చితంగా వినియోగించుకోవాలి. ప్రజల్లోనికి ఏ మేరకు వచ్చినా మన ప్రయత్నం లోపం అనేది ఉండకూడదు. జీరో రిజల్ట్ ఉన్నా కానీ ప్రయత్నం చేసుకుంటూ పోతే ఎప్పుడో ఒకసారి ముందుకు వస్తుంది. అంటే మనం పనిచేసే వ్యవస్థ మీద, వృత్తి మీద, మనం పనిచేసే పాఠశాల మీద ఒక అచంచలమైన నమ్మకము, విశ్వాసము ఉన్నప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. అట్లా మండలంలో ఉన్నటువంటి అన్ని పాఠశాలల ఉపాధ్యాయులు చక్కగా నిర్వహించి కొత్త పాలక వర్గాలు వచ్చినాయి. వారికి మనం ఏందో తెలియపలసిన అవసరం ఉంది. నిజానికి అట్లా వచ్చి మనం చేసే కార్యక్రమాలను చూస్తే వారి ద్వారానే ప్రచారం జరుగుతుంది. కాబట్టి అట్లాంటి కార్యక్రమాలను వీలైనంత మేరకు ఎక్కువ శాతము కొంత కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ను కొంతమంది కోరుకోరు, కానీ నేనైతే కోరుకుంటాను. ఎందుకంటే మనం తప్పు చేయనంత వరకు, మనం కమిట్మెంట్తో పనిచేసినంత వరకు ఎవరికి భయపడవలసిన అవసరం లేదు. మనం 1% పాజిటివ్ చేసినా అది ప్రజల్లోకి పోతే ఇంక మనం ఈజీ అవుతుంది. మనకు సెకండ్ థాట్ లేకుండా పాఠశాలలు అభివృద్ధి చెందాలి, మనం పనిచేసే పాఠశాలలు స్ట్రెంగ్త్తోని కలకాలలాడాలి, ఉన్నంతలో ఉండాలనే ఆలోచనతో అట్లా పనిచేసినప్పుడే సాధ్యమవుతుంది. విజిట్స్ అనేది ఉంటాయి. విజిట్స్ టీమ్స్ కూడా కాన్స్టిట్యూట్ చేసినారు. అటు హై స్కూల్ మానిటరింగ్ ఉంటుంది, ప్రైమరీ స్కూల్ మానిటరింగ్ ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడు వస్తే FLS దాని మీదనే మరి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మనకు సెలవులు ఉంటాయి, CLs పెట్టుకోవద్దని కాదు. తర్వాత కొన్ని ప్రత్యేకమైనటువంటి సెలవులు ఉంటాయి. 20 మంది టీచర్లు ఉంటే 15 మందికి సెలవులు ఇచ్చి నేను ఒక్కరిని నడిపించిన సందర్భాలు ఉన్నాయి. నాకు ఎక్కడ బాధ అనిపిస్తుంది అంటే, మనకు ఈ డిసెంబరు నెల మొత్తం ఎలక్షన్స్ అవి మనకున్న సెలవులు, జనవరి ఫస్ట్ వీక్ నుండి జర బాగా నడుస్తుంది అనుకుంటే అప్పుడు టెట్ ఎగ్జామ్స్ అని ఇంకేదని కొద్దిగా మనము రెగ్యులేట్ చేసుకోవాలి. పిల్లలు మన మీద నమ్మకంతో, పిల్లలు తల్లిదండ్రులు కొన్ని ముఖ్యంగా ప్రైమరీ పాఠశాలలో స్ట్రెంత్ పెరిగింది, కానీ మనకు దాని నుండి పిల్లల నుండి దూరం అయితే ఏమి రాకపోతే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఆ ఉద్దేశంతో నేను మెసేజ్ పెట్టడం జరిగింది. కానీ అది కరెక్ట్ కాదు. మనం కూడా అందరికీ పనులు ఉంటాయి, అందరికీ పిల్లలు ఉంటాయి. మన పిల్లలు ఎట్లా అనుకుంటామో మనకు వచ్చే పిల్లలు కూడా అట్లే అనుకొని మనం కొంత రెగ్యులేట్ చేసుకోవాలి. అందరికి అవసరాలు ఉంటాయి. ఇప్పుడు నేను కూడా మీలో వ్యక్తినే, టీచర్నే, కానీ మ్యాక్సిమం సెలవులు పెట్టాలంటే ఆలోచిస్తాను. మ్యాక్సిమం బెటర్, చాలా అత్యవసరం ఉంటుంది తప్పిస్తే. పోయిన సంవత్సరం మొత్తంలో ఒక 3.5 సెలవులు పెట్టినాయి. 3.5, 4, 16. అంటే పనులు లేవా, కుటుంబం లేదా, ఆరోగ్య పరిస్థితి లేవా, ఇవన్నీ ఉంటాయి. కానీ విద్యార్థుల సెంట్రిక్గా మనం ఆలోచించుకొని కొంత రెగ్యులేట్ చేసుకోవాలి. నేను పదే అంటుంటాను, సెలవులు ఉన్నాయని సెలవులు పెట్టడం కాదు, అవసరం ఉంటే సెలవులు పెట్టుకోవాలి. మన చైల్డ్ కేర్ లీవ్ అయిపోతున్నాయనో, లేకుంటే ఇంకేదో అయిపోతున్నాయనో, లేకుంటే CLs అయిపోతున్నాయనో దయచేసి పెట్టకండి. ఎవరు కూడా రిజెక్ట్ చేసే పరిస్థితి ఉండదు నాకు. కానీ ఆ సిచ్యువేషన్ చూసిన తర్వాత, కొన్ని పాఠశాలలు విజిట్ చేసిన తర్వాత FLSలో కనీసము స్పందన లేనటువంటి స్థితిలో ఉండి మొన్నటిదాకా సెలవులు పెట్టినాం, దూరమైనాం. కాబట్టి కొద్దిగా ఇప్పుడన్నా కనీసం చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో నేను ఆ విధంగా మెసేజ్ పెట్టడం జరిగింది. కానీ అడ్మినిస్ట్రేషన్లో మనము దాదాపుగా ఫ్రెండ్లీ దాన్ని ఏమంటారు, మానిటరింగే ఉంటుంది నా దగ్గర. కానీ దాన్ని అవకాశం కూడా తీసుకోవద్దు. కాబట్టి దయచేసి మనము కొన్ని స్కూళ్ళల్లో ఒకరు ఇద్దరు ఉంటే కూడా ఒకళ్ళు అర్థం చేసుకునేటువంటి స్థితి కూడా ఉన్నది. జనరల్గా MBOనో కాంప్లెక్స్ హెడ్ మాస్టరో సెలవులు రిజెక్ట్ చేయాలి, కానీ ఒకరు సెలవు పెడితే ఇంకోరు ఇబ్బంది పడే పరిస్థితి, అది కరెక్ట్ కాదు. మనకు కూడా ఇబ్బంది ఉంటుంది, మనకు కూడా అవసరం ఉంటుంది. మెడికల్ లీవ్ కావచ్చు, మెటర్నిటీ లీవ్ కావచ్చు, మెటర్నిటీ లీవ్ అంటే అది ఉంటుంది. తర్వాత చైల్డ్ కేర్ లీవ్ కావచ్చు, విత్ ప్రియర్ పర్మిషన్తో పెట్టాలి. తీరా బడి అయిపోయి 4:15 వచ్చి నేను ఇంకో ఈ సెలవు పెడుతున్నా సార్ లెటర్ ఇచ్చిపోయే పరిస్థితి కూడా ఉన్నది. నేను ఫస్టే చెప్పాను, కొంత హార్ష్గా లేకపోవడం వల్ల ఏం కాదులే అని కూడా ఉండకూడదు. అది కూడా అర్థం చేసుకోవాలి. అది ప్రియర్ పర్మిషన్ ఉండాలి. సర్వీస్ పట్ల కొంత సిన్సియారిటీ అనేది ఉండాలి, నేర్చుకోవాలి. ఇప్పుడు మేము అనకపోతే వీళ్ళకి కూడా ఏం తెలియదు అనుకుంటారు. రేపు పలానా మండలంలో మేము ఏమని లేదు, కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ ఏం లేదు, వాళ్ళకి ఏం తెలియదు అనే పరిస్థితి, మంచితనము చెడుకు కూడా దారి చేసే పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడప్పుడు అనిపిస్తుంది మాకు. దయచేసి అట్లా ఉండకండి.
పిల్లల సెంట్రిక్గా దయచేసి ఎండింగ్కి వస్తున్నాం. పదే పదే చెప్తున్నాం. పిల్లలు మన మీద నమ్మకంతో పేరెంట్స్ తోలిర్రు. వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయొద్దు. వాళ్ళకు 2 అక్షరాలు నేర్పించాలి, కష్టపడాలి. ఒకరి మీద ఒకరు నెట్టే పరిస్థితి రావద్దు. టైం మెయింటెనెన్స్ కూడా ఇంపార్టెంటే. మనము 9-5 ప్రేయర్ అని 9-5 దృష్టిలో పెట్టుకొని పాఠశాలకు పోతున్నాం. 9 గంటలకు మన బడి 9 గంటలకు. 9 గంటలకు ఫస్ట్ బెల్ కొట్టాలి. అలో పిల్లల్ని సెట్ చేయించాలంటే మనకంటే తక్కువ ఉన్నారు కాబట్టి దానికి అర్థమవుతలేదు. 9 గంటలకు ఎవరైనా ఆఫీసర్ వస్తే ఇబ్బంది అవుతుంది. హరిబరి పోతే చూస్తున్నాం మొన్న అక్కడక్కడ ఏం జరిగినది. అంటే ఆ టెన్షన్ ఉండొద్దండి. మనం ఒక 5-10 నిమిషాలు ముందెళ్తే వస్తాం, మనం కూర్చుంటాం. నేను పదే పదే చెప్తున్నా, ఆఫీసర్స్ కూడా అదే చెప్తారు. పేరెంటు మన పిల్లల్ని మన పాఠశాలకు తోలిపోవడానికి వచ్చినప్పుడు మన పాఠశాలలో అవపడితే ఆ పేరెంట్కి ఎంతో ధైర్యం ఉంటుంది. సార్ ముందే వస్తున్న 10 మందికి చెప్తాడు ఆయన. మళ్ళీ అయిపోయేదాకా పిల్లలు వెళ్ళక ముందుగా మనం బ్యాగులు వేసుకొని బయటికి వెళ్తే కూడా కరెక్ట్ కాదు. పిల్లల్ని పంపించాలి, చూడాలి, తాళాలు చూసుకోవాలి, అన్నీ చూసుకోవాలి. అంటే కాబట్టి టైము ఫంక్షనాలిటీ కూడా ఇంపార్టెంటే. కాబట్టి చాలామంది చాలా రకాలుగా మనకంతా మీడియా ఇవన్నీ కూడా వచ్చినాయి, ఫోన్లు చేస్తుంటారు. కానీ నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను, అట్లా ముచ్చటలేదు మా వాళ్ళు. టైం మెయింటైన్ అయితే టైం అంటే ఎఫ్ఆర్ఎస్ కూడా వచ్చింది, ఇబ్బంది ఏం లేదు. కానీ ఆ ఎఫ్ఆర్ఎస్ కూడా 9-5 అయితే ఎవరు చూస్తున్నారు, రేపు చాలా స్ట్రిక్ట్గా అవుతుంది. మెల్లమెల్ల చూస్తున్నాం. మిడ్ డే మీల్స్ చూసినాం. ఇప్పుడు ఏమైంది, మిడ్ డే మీల్స్ మన యాప్లో పెట్టింది అటెండెన్స్గా November, December తీసుకుంటే గిట్నే మిస్ అయ్యి ఒకసారి ఓవర్లుక్లో పెట్టినటువంటి పాఠశాలకు 1 రోజు 2 రోజులు వాళ్ళకి బిల్లు వల్లే. పాఠశాలను కాపాడుకుందాం, టైం మెయింటైన్ చేద్దాం, పిల్లలకు చదువు చెప్దాం. ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. కానీ అది మనం కొనసాగిస్తేనే నెక్స్ట్ స్ట్రెంత్ కూడా కొనసాగుతుంది. అట్లా స్టాండర్డ్ లేకపోతే స్టాండర్డే మనం నిలబెడుతుంది. ఇప్పుడు మా దగ్గర కూడా స్టార్టింగ్లో కొంతమంది జాయిన్ అయ్యారు, ఒకరితో రిటర్న్ కూడా పోయిర్రు. ఆ లోపం ఏందో నాకు తెలుసు. మనం ఒకళ్ళమో ఇద్దరమో కష్టపడితే కాదు. పెద్ద స్కూల్ అందరు టీచర్ కమిట్మెంట్తో పనిచేస్తూనే ఉంటుంది. కాబట్టి మీరు కూడా దయచేసి ఈ FLSను సీరియస్గా తీసుకోండి. అడ్మిషన్ సైడ్లో మిడ్ డే మీల్స్ యాప్ని ఇన్ టైంలో పెట్టండి. FRS అందరు తీసుకోండి. నేను అబ్జర్వ్ చేసిన కదా, కొన్ని పాఠశాలలు చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. 5 ఉంటే 3-4 చేసే పాఠశాలలు కూడా ఉన్నాయి. మంచిగా చేస్తున్నారు, గుర్తుపడుతున్నారు, ఎక్సలెంట్గా ఉన్నారు. ఇంకా మిగతాయి కూడా దృష్టిలో పెట్టుకుని దయచేసి ఇప్పటికైనా మంచి టైం, 1 మంత్ టైం ఉంది. దయచేసి సెలవులు ఎక్కువ పెట్టకుండ్రి. మండల యంత్రాంగం నుండి మీకు పూర్తి సహకారం ఉంటుంది. దయచేసి మీరు చాలా ఎఫెక్టివ్గా ఈ నెల రోజులు పనిచేయడంతో పాటు అకాడమిక్ ఎండింగ్ కూడా దీని మీద ఆధారపడి ఉంటుంది. ఆల్రెడీ బడిబాట కావచ్చు, ఐడెంటిఫై మొన్న మీటింగ్లు పెట్టుకున్నారు, పేరెంట్స్ మీటింగ్ పెట్టుకున్నారు. నిన్న గ్రామ సంబంధించిన పెద్దవాళ్ళని పిలిచినారు. మళ్ళీ ఒకసారి మీటింగ్ పెట్టుకుని ఐడెంటిఫై చేసుకొని ప్రైవేటు పోయే పిల్లలు ఎవరు నోట్ చేసుకొని మెల్లగా సమయాన్ని బట్టి కొంచెం టైం కేటాయిస్తే ఈసారి కూడా మంచి స్ట్రెంత్ పెరగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా సహకరించవలసిందిగా కోరుతూ, శ్రీనివాసరెడ్డి సారు ఇది చివరి కాంప్లెక్స్ సమావేశం సార్ది. ఈ నెలనే రిటైర్మెంట్ సార్ది. సరే, అవన్నీ మళ్ళీ మధ్యాహ్నం మాట్లాడుకుందాం. కానీ నాకు తక్కువ కాలం పరిచయం అయినప్పటికీ ఇంతకుముందే చెప్పినట్టు చాలా ఆత్మీయంగా చాలా విషయాలు షేర్ చేసుకుంటాను సార్. నేను ఎప్పుడు కూడా ఏదన్నా పని కానీ ఇంకేదంటే సారు దూరమైనప్పటికీ వస్తా సార్ అని సార్ రావడము ఒక ధైర్యం అయితే ఉండేది. ఏదన్నా సర్వీస్ పరంగా విషయంలో కావచ్చు, లేదా అడ్మినిస్ట్రేషన్ విషయంలో కావచ్చు. అట్లా నేను కూడా మీలాగానే ఫస్ట్ ఊహించలేదు. నాకు 2 నెలల కింద తెలిసింది. కానీ ఇంకా కొద్ది కాలం పనిచేస్తామని అనుకున్నాం. సరే, అది తప్పదు. కాబట్టి సార్ కూడా తన పోచంపల్లి ఎక్కువ కాలం పనిచేసిండు. ఇక్కడ హెడ్ మాస్టర్గా వచ్చిన తర్వాత కూడా చాలా సిస్టమేటిక్గా అడ్మినిస్ట్రేషన్లో స్కూల్ను డెవలప్ చేయడంలో కావచ్చు, లేదా తన కాంప్లెక్స్ పరిధి అని కాకుండా ఎక్కడ ఏదైనా నేను ముందే చెప్పిన చాలా మండలాల్లో చాలా రకాలైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. అవన్నీ ఇక్కడ మాట్లాడడం అప్రస్తుతం. కానీ మా ముగ్గురు మధ్యన, కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ల మధ్యన ఒక మంచి కోఆర్డినేషన్ తోటి ముందుకు పోతా ఉన్నాం. సార్ అయితే మరి ఫస్ట్ నుండి నేటి కాంప్లెక్స్ సమావేశానికి రథసారథులు, ముఖ్య అతిథులు MUO భాస్కర్ గారికి, అదేవిధంగా రిసోర్స్ పర్సన్స్, డైనమిక్ రిసోర్స్ పర్సన్స్ అండ్ అటెండ్ అయినటువంటి వివిధ పాఠశాలల ఉపాధ్యాయులందరికీ నమస్కారాలు.
ముఖ్యంగా పాఠశాల నిలబెట్టడంలో హై స్కూల్ అయినా ప్రైమరీ స్కూల్ అయినా మా హై స్కూల్ నిలబెట్టడంలో కూడా ప్రధాన పాత్ర అయితే ప్రైమరీ స్కూల్దే. అందుకనే నేను ఎక్కువ వరకు కూడా ఎక్కడ పనిచేసినా కూడా ప్రైమరీ స్కూల్స్కే ఎక్కువ సపోర్ట్ చేస్తాను. కారణం ఏంటంటే కోఆర్డినేషన్ అనేది ముఖ్యం. పోచంపల్లిలో 15 ఏళ్ళు చేసినా కూడా ప్రతి పిల్లవాడు మా స్కూల్లో చేరాలి. కాంప్లెక్స్ పరిధిలో ఉన్నటువంటి మాకు దగ్గరలో ఉన్న ఫీడింగ్ విలేజెస్ కూడా మా స్కూల్లో చేరాలి. ఆ విధంగా నేను ప్రతి ఒక్కరితో టచ్లో ఉండటం వల్ల జిల్లాలోనే ఒక స్థాయిలో మరి 480 స్ట్రెంత్ తోటి హయ్యెస్ట్గా నిలచడం అనేది జరిగింది. నాకు పెద్ద వ్యాపకాలు కూడా లేవు. స్కూలు, ఇల్లు, ఫ్యామిలీ, ఈ మూడే. కాబట్టి ఫ్యామిలీ ఈ మూడిట్లో కూడా నేను సక్సెస్ అయ్యాను. మా పిల్లలు కూడా మంచి ప్రయోజకులు అయ్యారు. అది నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను. ఈ 2 ఏళ్ళు ఉన్నటువంటి మీతో అనుబంధాన్ని మరొకసారి గుర్తు చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ.